గుడ్ మార్నింగ్. ఈరోజు నా మార్నింగ్ అవ్వకముందే మా ఇంటి ముందుకి షాపింగ్ వాతావరణం వచ్చేసింది. ఇంత మార్నింగే నేను బ్రష్ కూడా చేయకుండా ఎప్పుడు షాపింగ్ చేయలేదనుకుంటా. ఇదే ఫస్ట్ టైం. క్విక్గా అయితే నేను నాకు కావాల్సిన శారీస్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. నా ఫస్ట్ ప్రయారిటీ అయితే టూ శారీస్ ఏమున్నాయో అవి తీద్దాము అనుకున్నాను. బట్ నో, ఇవి వాళ్ళ చేతిలో కూడా ఏమి ఉండవు. అవి బేల్స్గా వాళ్ళు అట్లా తీసుకుంటారు అనుకుంటా ఎక్కడి నుంచో. సో దాంట్లో వస్తే టూ శారీస్ మనం గ్రాప్ చేసుకోవచ్చు, లేకపోతే సింగిల్ శారీయే ఉండాల్సిందే. ఇప్పుడు నా చేతిలో ఉన్న 2 శారీస్ కూడా చాలా బాగున్నాయి, కానీ సింగిల్ పీసెస్సే ఉన్నాయి. సో దీంతో ఏం చేయగలమో అట్లా ఆలోచించుకోవాలి. ఇంకంతే. టూ ఉన్నవి నేను ఆల్మోస్ట్ పక్కన పెట్టాను. ఒక 3 or 4 వెరైటీస్ మాత్రమే ఉన్నాయి. నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను కదా, రేపు ఆయన వస్తారు అని చెప్పి. సో కరెక్ట్గా వచ్చేసారు అనమాట. అండ్ నేను ఆల్రెడీ మా మమ్మీ నా కోసం పక్కన పెట్టినవి అండ్ ఇప్పుడు తీసుకుంటున్నవి కలిపితే టూ మచ్ అయిపోతాయి. అండ్ నా ఫ్రెండ్స్ కూడా కొన్ని అడిగారు. అండ్ జాబిల్లి కూడా కొన్ని కావాలని చెప్పింది. అండ్ అట్లనే ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా చూసి అడుగుతున్నారు అనమాట. సో అందుకనేసే ఇంకొన్ని ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేశాను నేనైతే. ఇగోండి ఇట్లుంటాయి అన్నమాట. శారీస్ అన్నీ వీధిలోనే పెట్టేసి తీసేసుకుంటుంటారు అనమాట అందరూ. ఆయన రాగానే మొత్తం ఒక షాపింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోతుంది. చుట్టుపక్కల ఉన్న లేడీస్ అందరూ వచ్చేస్తారు. ఈరోజు నాకు వైజాగ్ వెళ్ళే పని ఉంది లేటర్. సో క్విక్గా రెడీ అయిపోయి నేను, నా తమ్ముడు అండ్ మన పెద్ద మంకీ గారిని తీసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ వెళ్ళేటప్పుడు అయితే వీ హ్యావ్ నో అదర్ చాయిస్. అందుకే నేనైతే చాలా ఇయర్స్ తర్వాత బస్ ఎక్కాను అనమాట. ఐ హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్ ఇన్ మై ఫేస్. అండ్ దట్టు మా తమ్ముడు అప్పుడు గుర్తు చేశాడు. నా ఆధార్ యాక్చువల్గా అడ్రస్ మా మమ్మీ వాళ్ళ ఇంటి అడ్రస్ ఉంటుంది అనమాట. వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ టైం నేను ఈ ఫ్రీ బస్ ఉంటుంది కదా జర్నీది, అది అవైల్ చేసుకోబోతున్నా అని చెప్పేసి. మన లైఫ్లో అన్ని సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ చేయాలనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనం లైఫ్లో కొంచెం ముందుకు వచ్చాక ఇట్లాంటి చిన్న ఎక్స్పీరియన్సెస్ని మిస్ అవుతాం డెఫినెట్గా. అట్లాంటి వాటిని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటేనే లైఫ్లో మనం ఇప్పుడు ఏ పొజిషన్లో నిల్చున్నామో దానికి మనం వాల్యూ ఇచ్చినట్టు. అంతే తప్ప నేను మళ్ళీ అక్కడ నిల్చోను, నేను మళ్ళీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయదలుచుకోలేదు అనడం ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ పద్ధతి ఆఫ్ ఆలోచించడం అనుకుంటాను. అండ్ నాకు ఈ జర్నీలో ఏమనిపించింది అంటే, అరే ఎంత గ్రేట్ఫుల్ ఉండాలి నేనున్న పొజిషన్కి, అండ్ ఎంత గ్రాటిట్యూడ్తో ఉండాలి ఇంకా అన్న థాటే ఎక్కువ నడిచిందనమాట నా బ్రెయిన్లో అంతా. లేటర్ మేమైతే నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నాకు కొన్ని కొరియర్స్ వచ్చేది ఉన్నాయి అనమాట. వాటిని తీసుకోవడానికే మెయిన్ మేము వచ్చాము. ఒకటేమో ఒక ప్లేస్లో ఉంది, ఇంకొక ప్లేస్లో ఉందన్నమాట. మా తమ్ముడు వచ్చాడు కాబట్టి నాకు కొంచెం ఈజీ అయిపోయింది. ఇట్లాంటి హార్డ్ వర్క్ అంతా వాడు చేసేస్తున్నాడు. అండ్ లేటర్ మేమైతే రిటర్న్లో వచ్చేటప్పుడు కార్లోనే వచ్చేసామన్నమాట. నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను. రిటర్న్లో వచ్చేటప్పుడు మేమైతే కార్లోనే వచ్చేసామన్నమాట. వస్తూ హ్యాపీగా మ్యూజిక్ వినుకుంటూ కూల్గా వచ్చాము. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్కడ మాకు ఫుడ్ తినడానికి ప్రాపర్గా దొరకలేదన్నమాట. ఓన్లీ ఈ వెదర్ కోసం అని చెప్పేసి అంతా ఓన్లీ లిక్విడ్ ఫామ్లోనే ఎక్కువ తీసుకున్నాము. బటర్ మిల్క్, వాటర్, సోడాలు అని చెప్పేసి మస్తు ఆకలి వేస్తూ ఉండింది. కాకపోతే అది చూస్తూ వచ్చేసామన్నమాట. మ్యూజిక్ వినుకుంటూ అబ్బా చల్లగా ఉందిలే అని చెప్పేసి. ఆల్మోస్ట్ మాకు జర్నీలోనే 2.5 hours అయిపోయింది. కానీ ఒక చిన్న మిస్టేక్ చేసిండే అనమాట. ఆ మిస్టేక్ వల్ల ఇంకొంచెం ఒక 1 hour సేపు ఎక్కువైంది మా జర్నీ. బట్ ఏదేమైనా మా పెద్దోడు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. పెట్టిన మ్యూజిక్కి న్యాయం చేస్తున్నాడు. హ్యాపీగా కూర్చొని మరి డాన్స్ వేస్తున్నాడు కూర్చొని స్టెప్స్. ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోవాల్సిందే ఈ ఎదవ చేసిన పని. కాల్ మాట్లాడుకుంటూ బిజీగా రూట్ తప్పించేసాడు. నేను రూట్ మ్యాప్ పెడతానని చెప్పాను. నేనున్నాను కదా నీకెందుకు రూట్ మ్యాప్, ఐఎమ్ లైవ్ రూట్ మ్యాప్ అని చెప్పాడు. ఎక్కడో రాంగ్ టర్న్ అంటే లైక్ టర్న్ తీసుకోవడం మర్చిపోయాం. కట్ చేస్తే ఒక 15 kilometers ముందుకు వెళ్ళిపోయి ఒక అరగంట సేపు వేస్ట్ చేసుకున్నాక రియలైజ్. జర్నీ అంతట్లో గుడ్ థింగ్ ఏంటి అంటే నా వర్క్స్ అన్నీ అయిపోయినాయి. ఆ సాటిస్ఫాక్షన్తోనే ఇంటికి అయితే హ్యాపీగా బయలుదేరిపోయినాం. లేదు అనుకోండి, ఇంత కష్టపడినాక వర్క్స్ అవ్వకపోతే అబ్బా అని చెప్పి
ఫీలింగ్ ఉంటుంది చూసారు, అది నాకైతే అస్సలు నచ్చదు. ఎంత కష్టమైనా ఓకే, కానీ వర్క్ కంప్లీట్ అయిపోవాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. దిస్ ఈజ్ మై టార్గెట్ అనమాట. మధ్యలో మేము ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుని కొంచెం స్నాక్స్ తిన్నాం. బట్ ఎట్లాస్ మా మమ్మీ వాళ్ళు స్టోర్కి అయితే వచ్చేసినాక కొంచెం ప్రాపర్ ఫుడ్ అయితే మా మమ్మీ అరేంజ్ చేసిందనమాట. మా పెద్దోడు చూడండి ఎంత ఆకలి పని ఉన్నాడు పాపం. మేము ఇంటికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 7 అయిపోయింది. సో క్విక్గా మేము ఇంకా డిన్నరే చేసేస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఇవి కబాబ్ స్టిక్స్ అంటారు కదా, అవి అనమాట. వాటిని ఇంత రోల్ లాగా చేసుకొని చపాతీ విత్ కర్రీ తింటున్నాడు వెరైటీగా. ఇలాంటి ఐడియాలన్నీ పిల్లలకే వస్తాయి కదా. ఆ తర్వాత మా మమ్మీ అయితే క్విక్ బైట్ లాగా ఇట్లా చికెన్ స్టార్టర్ లాగా చేసి ఇచ్చింది అనమాట స్టోర్లోనే. ఇవి కూడా వీళ్ళ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎవరికన్నా కావాలి అంటే బొబ్బిల్లో యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ చికెన్ రెసిపీ ఫ్రమ్ హర్. బాగుండింది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేసాను అనమాట క్విక్గా, ఎందుకంటే మంచిగా ఆకలేసింది కదా. ఎన్ని లిక్విడ్స్ తీసుకున్నాను అంతే సాలిడ్స్ కూడా తీసుకున్నాను. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా అయిపోయిందని చెప్పుకోవచ్చు మనం, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి. అండ్ లేటర్ మై ఫేవరెట్ లస్సీతో ఈ డిన్నర్ని ఇట్లా కంప్లీట్ చేశాను అనమాట. ఇంక ఇంటికి రాగానే మా జర్నీ విశేషాలు అడిగి తెలుసుకుంటున్నారు అందరూ, ఎట్లయింది ఏంటి ఎందుకు ఇంతసేపు అయింది అని చెప్పేసి. యా, ఇంకా ఊర్లో ఉంటే అంతే కదా, ఏ చిన్నదైనా కూడా మంచిగా డిస్కస్ చేసుకొని మంచిగా టాపిక్స్ అండ్ డిబేట్స్ బాగుంటాయి అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇది డెఫినెట్గా ఎక్కడో దగ్గర మన సిటీ లైఫ్లో మిస్ అవుతూనే ఉంటాను. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డెఫినెట్గా చిన్న బర్త్డే, ఎందుకంటే అంతగా మీరు అభిమానించి ఎంకరేజ్మెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ ముందు వీడియోస్లో ఇంకా మోర్ విశేషాలు మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.